హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ఇడ్లీ పెట్టానండి. ఇంకా మీరేం టిఫిన్ చేసింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇడ్లీకి వచ్చేసి అల్లం చట్నీ చేశానండి. సో ఇడ్లీ వీడియో ఏం తీయలేదండి, ఉదయం టిఫిన్ చేసే వీడియో ఏం తీయలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఈ ఇడ్లీ పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి రావాలండి. ఇంకా గిన్నెలో పిండి ఏంటి అనుకుంటున్నారా? ఇడ్లీ పిండి అండి. నార్మల్గా 2 ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం పిండి అయితే మిగిలిందండి. ఇంకా ప్లేట్స్ ఇడ్లీ అయితే సరిపోతాయి, కాకపోతే కొంచెం పిండి మిగిలింది కదా, అది ఇంకా వేస్ట్ అయితే చేయలేక ఇంకా గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా గిన్నెకైతే పెట్టేశాను. గిన్నె ఇడ్లీ లాగా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం అంటే అది చూడంగానే బాగుంటుంది కదా, అలా తింటారని చెప్పేసి అలా పెట్టాను. సో ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసి ముందుగా పిల్లలకైతే స్నానం చేపించేసి వాళ్ళని రెడీ చేసి టిఫిన్ పెట్టేసేయాలండి. పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు పెద్దోడి కంటే కూడా చిన్నోడు ఇంకా ముందుగా రెడీ అవుతాడండి. రానా స్కూల్కి వెళ్దామంటే గబా వచ్చేస్తాడు దగ్గరికి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెద్దోడు వాటర్ బాటిల్ అవి తీసుకుంటారు కదా, ఇంకా వీడికి కూడా వాటర్ బాటిల్ అది కావాలని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేదాకా అయితే బాటిల్ వదలడండి. ఇంకా అలాగే పట్టుకొని వస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అది రిటర్న్ తీసుకొని వస్తాడు. ఇంకా సో పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు చిన్నోడు ఆడుకున్నాడు, వాడిని నిద్రపుచ్చేసానండి. ఇంకా మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా నాకైతే ఈరోజు కాఫీ తాగాలనిపించింది, సో కాఫీకి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు లేనిది ఈరోజు మా ఆయన అయితే కాఫీ అడిగాడండి. నేను కాఫీ కలుపుకుంటున్నాను కదా, నాకు కూడా కొంచెం ఇవ్వని అడిగాడు. సరేనని చెప్పి ఇద్దరికి కలిపేశాను. సో టైం అంటూ ఉండదండి, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేస్తాను నేను. ఈ టైంలోనే తాగాలని ఏం లేదు. నార్మల్గా ఉదయాన్నే అయితే ఇంతకుముందు జీలకర్ర వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగేదాన్ని. ఈ మధ్య జీలకర్ర వాటర్ తాగడం మానేశానండి. అసలు ఎందుకో తెలీదు, మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి. ఈ మధ్య చాలా రోజులైంది, ఒక నెల నుంచి అయితే నేను ఆపేస్తున్నాను తాగకుండా. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఆయనకి నాకు ఇద్దరికి కాఫీ అయితే కలుపుకుంటున్నాను. సో కాఫీ కలిపి పక్కన పెట్టేసి ఫస్ట్ పప్పు నానబెట్టేద్దాం, కాస్త నానుతుందని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేసి నానబెట్టేస్తున్నానండి. సో ఇంకా ఈరోజు వంట ఏంటంటే ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర పప్పు చేసేసి బజ్జీలు వేస్తానండి. ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు వేద్దాం అనుకున్నాను. ఇంకా ఇక్కడ దగ్గర షాపుల్లో బజ్జీ మిరపకాయలు అయితే దొరకలేదండి. మామూలు కూర మిరపకాయలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అవి అయితే ఎక్కువ కారం ఉంటాయి కదా, సో అవి అయితే వేయకుండా ఇంకా ఇంట్లో వంకాయలు ఉన్నాయి, వంకాయ బజ్జీ అయితే వేద్దామని చెప్పేసి ఈరోజు అయితే వేస్తున్నాను. పప్పుకి బాగుంటుంది కదా, నంచుకునేదానికి కూడా బాగుంటుంది, పిల్లలు తినేదానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా సో వంకాయ బజ్జీకి అయితే ఇంకా పిండి కలిపి పెట్టేస్తాను. ఇంకా ఈరోజు అయితే వంట చేస్తూ మీతో ఒక విషయం అయితే మాట్లాడతానండి. ఏంటి అంటే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కలకత్తాలో అమ్మాయికి ఇలా అత్యాచారం అయితే జరిగింది కదండి. సో దాని గురించి అయితే నాకు అనిపించింది, 2 మాటలు అయితే మాట్లాడాలనిపించిందండి. సో అందుకోసం అయితే నేను మాట్లాడుతున్నాను. ఇది అయితే ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదండి. నార్మల్గా మన ఆడపిల్లల గురించి మన గురించి మాట్లాడాలనిపించింది, అందుకనైతే నేను మాట్లాడుతున్నానండి. సో ఈ రోజుల్లో ఫ్రెండ్స్ని నమ్మొద్దండి, ఫ్రెండ్స్ని నమ్మొద్దు. అసలు ఎంత దగ్గర వాళ్ళైనా కూడా మన అనుకున్నా కూడా మనం నమ్మి వాళ్ళ దగ్గరికి పోవడం అనేది జరగకూడదండి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది మన లైఫ్ అనేది. సో ఎవరిని నమ్మొద్దు, అంత తేలిగ్గా ఎవరిని నమ్మి నా ఫ్రెండు నా వాళ్ళు కదా అని ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ ఎక్కడ ఉండడం కానీ అలా చేయనే వద్దండి. ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో పిల్లలు ఫ్రీగా ఉండాలి కాదనట్లేదు, కానీ దానికి తగ్గట్టు కూడా ఉండాలండి మనము. సో అమ్మాయి గురించి తలుచుకుంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తుందండి. అసలు ఎంత దారుణంగా అమ్మాయిని బాధ పెట్టి చేశారండి, అనుకుంటేనే భయం వేస్తుందండి. ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, మరి ఏది కరెక్ట్ అని ఎవరికీ తెలియదు.
సో, ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఒక్కోసారి టెన్షన్ అయితే వచ్చేస్తుందండి. ఇలా కూడా చేస్తారా? ఇంకా ఇలా కూడా ఉన్నారా? ఇంత రాక్షసత్వమా అనిపిస్తుందండి. సో, చదువుకునే పిల్లలండి అసల చాలా జాగ్రత్తగా ఉండండి. అది మాట్లాడాలన్నా గూడా ఒక్కొక్కసారి టెన్షనొస్తుంది. నాకిప్పుడు నేను మాట్లాడాలనుకున్నాను కానీ, మాట్లాడుతుంటే నాకు ఆ అమ్మాయిని తలుచుకుంటే కొంచెం భయమనిపిస్తుంది. మాట్లాడాలన్నా గూడా నాకు అది గుర్తు రావట్లే, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. సో, పిల్లలైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ బయట ఏదన్నా చిన్నది మీకు పొరపాటుగా అనిపించినా గూడా వెళ్లి తల్లిదండ్రులతో చెప్పడం. తల్లిదండ్రుల దగ్గర ఇలా చెప్పండి. మీ మనసులో ఉన్న బాధ ఏందని కూడా బయటికి చెప్పండి. మీ మనసులో పెట్టుకోవద్దు. బయట ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనసులో పెట్టుకుందాము, ఇంట్లో చెప్తే వాళ్ళు బాధపడతారేమో, అది ఇది అని ఏం అనుకోవద్దండి. ఇంట్లో ఏదైనా కూడా ఇంట్లో చెప్పండి. ఇంట్లో చెప్పకుండా అయితే ఉండొద్దు. ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు అసలు ఈ రోజుల్లో చాలా చాలా చోట్ల వింటున్నామండి. చిన్న పిల్లల్ని ఇలా 5 ఏళ్ల పిల్లల్ని ఇలా చేశారు, అది ఇది అని. అసలు చాలా దారుణంగా జరుగుతున్నాయండి ఈ రోజుల్లో. చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పే ప్రతి మాట అర్థం చేసుకునేకి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏదో సరదాగా చెప్తున్నారు, లేదంటే ఏదన్నా నార్మల్గా ఏదన్నా చిన్న చిన్న మాటలు అనుకొని వాళ్ళ గురించి చెప్తున్నారా అది ఇదని అలా అనుకోనే వద్దండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారా ఏంటి అని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్లస్ పిల్లలు కూడా మేము ఇలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకంటూ వాళ్ళు ఆలోచించుకునే మనస్తత్వం ఉండాలండి. యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క విధంగా వస్తూ ఉన్నాయండి. ఎన్ని వీడియోస్ వస్తున్నాయో, సో అది నిజమా అబద్ధమా అనేది తెలీదండి నాకు. కానీ ఆ వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా ఉంది. కానీ వీడియోస్లో ఏ వీడియోలో ఎలా చెప్పినా కూడా అమ్మాయికి జరిగిన అత్యాచారం అయితే అది నిజమే కదండి. సో ఒక అమ్మాయిని అంత దారుణంగా హింసించి చంపడం అంటే అది చాలా దారుణమైన విషయం అండి. సో దాని గురించి నా మనసుకు తోచిన 4 మాటలు అయితే మాట్లాడాలని నేనైతే మాట్లాడుతున్నానండి. సో ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదండి. ఏదో నాకు తోచిందైతే నేను మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడుతూ పోతే అసలు ఆ రోజులు కూడా సరిపోవండి ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అంటే. సో నేను మాట్లాడిన దానిలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి, ముందుగానే చెప్తున్నా నేను. ఇంకా ఎవరైతే నా మాటలు తప్పుగా తీసుకోవద్దు. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీతో అయితే మాట్లాడుతానే బజ్జీలు కూడా వేసేసాను. ఇంక బజ్జీలు వేసిన తర్వాత పప్పు అయితే ఉడకబెట్టి పెట్టేశాను కదా, ఇంకా పప్పు రుబ్బేసి పప్పు తాలింపు అయితే వేసి సింపుల్గా అయితే వంకాయ బజ్జీ చేసేసానండి. ఇంకా పప్పు తాలింపుకి అయితే వేస్తున్నాను. ఇంకా తాలింపుకు ఉల్లిపాయలు ఏంటంటే పొడవుగా కట్ చేస్తే బాగుంటాయి కదా, నేనేంటంటే మామూలు బజ్జీలో వేద్దామని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేశానండి. సో ఇంకా అవే తాలింపులో కూడా వేసేసాను. పప్పులో ఉల్లిపాయ తాలింపు బాగుంటుందండి. ఎక్కువగా అయితే నేను వెల్లుల్లి అంటే ఉల్లిపాయలు వేయకుండా పప్పు తాలింపు అయితే పెడతాను. ఇంకా ఈరోజైతే బజ్జీకి కట్ చేసి పెట్టానండి ఉల్లిపాయలు అయితే. ఇంకా వేసేసి కొంచెం పప్పు తాలింపు అయితే వేసాను. సో ఎందుకు వేసానంటే నార్మల్గా పప్పు ఉడికించేటప్పుడు మామూలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకుంటాను. ఇంకా ఈరోజైతే ఉల్లిపాయ కట్ చేసి వేయలేదండి. సో ఆ ఫ్లేవర్ కోసం నేను తాలింపులు అయితే ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ తాలింపు అయితే పెట్టాను. సో ఇక్కడైతే బజ్జీ చేశాను కదా, ఇంకా దానిలో అయితే ఉల్లిపాయలు అవి పెట్టించి మా ఆయనకి పెట్టిద్దామని చెప్పేసి, ఇంకా మా ఆయనకైతే బజ్జీకి ఇట్లా ఉల్లిపాయలు అన్నీ వేసిద్దామని చెప్పేసి బజ్జీ కట్ చేసి అందులో వాము పొడి మిక్సీకి పట్టానండి. వాము సో పిల్లలకి యూస్ అవుతుంది కదా, పిల్లల కోసమని పట్టాను. ఇంకా అదే దీనిలో కూడా వేస్తున్నాను. కొంచెం వాము పొడి, కొంచెం సాల్ట్ కలిపాను వాములో, అదే వాము పొడిలో సాల్ట్ కలిపాను. ఆ పొడి అయితే కొంచెం వేసేసి పైన అయితే ఉల్లిపాయలు వేసేసి దాని మీద అయితే నిమ్మకాయ పిండిచ్చేస్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా చేశాను. ఇది పెద్ద రెసిపీ అని నేను చెప్పట్లేదు, ఏదో నాకు ఏదో సైడ్ డిష్గా ఉంటుందని చెప్పేసి సింపుల్గా అయితే చేశాను. సో నచ్చితే ట్రై చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఈ మిరపకాయ బజ్జీలు ఎవరికి తెలియకుండా ఉంటాయి అనుకుంటారేమో, తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.